అమరావతి మీద అభిప్రాయం ఏంటి? అమరావతి బాగా అభివృద్ధి చెందుతుంది. కన్సిస్టెన్సీగా పరిపాలన ఉంటే కనుక ఎట్లానే అభివృద్ధి చెందుతుంది. మళ్ళీ పాలన మారిపోతే ఏంటంటే కక్ష రాజకీయాలు తప్ప ఏముండదు. ఆయన మళ్ళీ తీసేస్తే మళ్ళీ అధికారం అనేది ఇది అమరావతి అనేది కుంటి పడిపోయింది. అందుకోసం ఏంటంటే ఏదైనా సరే సుపరిపాలన జరిగితేనే అమరావతి అనేది అభివృద్ధి చెందిద్ది. అంటే ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు 33,000 ఎకరాలు ఇచ్చారు రైతులు ముందు వచ్చి 14 మధ్య. కానీ గత ప్రభుత్వం దీన్ని పూర్తిగా వదిలేశారు. అదే అంటున్నా, అందుకోసం అంటున్నా నేను అనేది ఏంటంటే ఇప్పుడు నుంచి అట్లానే ప్రభుత్వం కొనసాగితే అంటే ఈ పాటికే డెవలప్మెంట్ సగమైన అయ్యేది. ఇప్పుడు కూడా చెప్పారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇది మునిగవే ప్రభుత్వం. నేను అదే అన్నా అట్లా విద్వేషాలు రేపడడం వల్ల ఇదైపోతుంది. ఇప్పుడు ఏంటంటే వచ్చేవాళ్ళు కూడా భయపడుతున్నారు. సో అందుకోసం ఏంటంటే ప్రభుత్వాన్ని ఏంటంటే ఇట్లానే కొనసాగిస్తే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 15 సంవత్సరాలు ఇట్లానే కన్సిస్టెన్సీగా ఉంటే కనుక అభివృద్ధి చెందిద్ది. అదైతే పక్క. అంటే వైసీపీ వాళ్ళకి అసలు రాజధాని గురించి మాట్లాడి అమరావతి గురించి మాట్లాడే హక్కు ఉందనుకుంటున్నారు? లేదండి, అది ఉంటే కనుక ఎట్లా చెప్పండి. అందుకే 3 ముక్కలు చేసి అటు ఇటు చేసింది. ఇంకా ఎక్కడ ఉంది మాట్లాడే హక్కు, ఎట్లా ఉంది చెప్పండి. అది ఏంటి సార్ లడ్డు గురించి చర్చ నడుస్తున్నారు, వినే ఉంటారు కాబట్టి. అవును, అదే అన్న పవిత్ర దాని గురించి చేసినందుకు ఏంటంటే శిక్ష ఆటోమేటిక్గా చట్టం దాని పని తను చేసుకుపోయిద్ది. ఇప్పుడు అదే జరుగుతుంది. అందుకోసం నెమ్మదిగా ఒక్కొక్కటి నిజాలు బయటపడుతున్నాయి. అది రప్ప అనే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? రప్ప అనే వాళ్ళకి వాళ్ళే రప్ప అయిపోయి మళ్ళీ మేమే వస్తాం అధికారంలోకి.